హాయ్ అండి. పప్పు బిళ్ళలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముందుగా బియ్యం నానబెట్టుకొని పిండి ఆడించుకోవాలి. ఆడించుకున్న పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్గా జల్లించుకోవాలి. పిండి జల్లించి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పచ్చిశనగపప్పు అండి 1 కప్పు వేసుకుంటున్నాను. అలాగే పెసరపప్పు 1 కప్పు వేసుకొని ఈ రెండింటిని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వాటర్లో వేసుకొని ఒక 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న వేరుశనగ గింజలు వేసుకోవాలి. వీటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు తగినన్ని కాయలు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ అయినా వేసుకోవచ్చు మనం పిండిలో. తగినంత ఉప్పు వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మెత్తగా అయిన తర్వాత ఇందులో కరివేపాకు తగినంత మనకు నచ్చినంత వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర వేసి జస్ట్ ఊరికే అలా ఒక రౌండ్ వేసుకుంటే మరి మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకునే మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పప్పులు, శనగపప్పు, పెసరపప్పు, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి నీళ్లు వంపేసి. తర్వాత ఈ మొత్తం పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేతులు పెట్టకూడదండి, చేతులు కాలుతాయి. ఇలా మెల్లగా కొంచెం కొంచెం కలుపుకోవాలి. మొత్తం పిండిని అంతటిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఉండలు చేసుకుంటే ఈజీగా ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా పిండిని ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత ఇలా పూరీ ప్రెస్సర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఏదైనా ఆయిల్ ప్యాకెట్ని ఇలా ఉంచుకొని ఇందులో మనం ఉండలు చేసి పెట్టుకున్న పిండిని పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నవి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి కాల్చుకోవాలి. ఇలా మొత్తం ఉండలన్నిటిని ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. చూసారుగా, పబ్బిళ్ళలు ఈ విధంగా చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇలా పప్పులు వేసుకోవడం వల్ల నమిలినప్పుడు పంట కింద పడుతుంటే కమ్మగా అనిపిస్తాయి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.